గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నో కేసులను కప్పిపుచ్చడం వల్లే క్రైమ్ కేసులు తగ్గాయి కానీ గత ప్రభుత్వంలోనే క్రైమ్ కేసు నంబర్ ఎక్కువగా జరిగిందని టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రం మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో తనపై అక్రమంగా 23 కేసులు బనాయించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు చట్టం తమ పని తాము చేసుకుంటున్నాయని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు కాబట్టి కేసులు పెరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రైమ్ పెరిగిందన్న బీఆర్ఎస్ నాయకుల మాటల్లో వాస్తవం లేదన్నారు. ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు. ఇలా టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే క్రైమ్లు పెరిగినాయి, కేసులు పెరుగుతున్నాయి పనను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ చేసుకోమని స్వేచ్ఛ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మీ కేసులు అంతకంటే ఎక్కువైనాయి కానీ మీరు ఎక్కడ ఫైరల్ చేసుకుంటా ఎక్కడ అనగబుచ్చేసి కేసులు కాలేదు అని ఒంటికి మీ కేసులు ఎక్కడదా? ఇలా కేసీఆర్ వస్తుందంటే మమ్మల్ని అరెస్టులు, ఇదంటే అరెస్టులు, ఇన్ని చేసిన కేసులు మీకు లెక్క పెట్టుకుంటే ఇలా మా మీద ఉన్న కేసులు లెక్క పెడితే మీరు చేసిన కేసులే కేవలం మీ టీఆర్ఎస్ పార్టీ చేసిన కేసులు నా మీదనే 23 కేసులు పెట్టారు. 23 కేసులు బుక్ చేసి పెట్టారు. అటువంటిది మీరు ఇలా క్రైమ్ల గురించి మాట్లాడుతారు.